జీవితాన్ని జీవించాలా? గుండెల్లోంచి రావాలి నీకు. యేసయ్యా 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 పనికిరాని నన్ను వెలిగించావయ్యా, మండుచున్న అగ్నివాలే నన్ను చేసావయ్యా. పనికిరాని నన్ను వెలిగించావయ్యా, మండుచున్న అగ్నివాలే నన్ను చేసావయ్యా. ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా, మరణము వరకు నీ సాక్షిగా బ్రతికెదనయ్యా. ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా, మరణము వరకు నీ సాక్షిగా బ్రతికెదనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. పనికిరాని నన్ను వెలిగించావయ్యా, మండుచున్న అగ్నివాలే నన్ను చేసావయ్యా. బేతేలు మినిస్ట్రీస్ వారు నిర్వహించు మెగా బైబిల్ క్విజ్. అంశం లూకాసు వార్త 24 అధ్యాయములు. మొదటి బహుమతి 20,000, రెండవ బహుమతి 10,000, మూడవ బహుమతి 5,000. క్విజ్ లో గెలుపొందిన వారికి సర్టిఫికేట్ ఇవ్వబడెను. పరీక్ష తేదీ 2024 జూన్ 25 మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు. పరీక్షా స్థలం శ్రీ గౌతమి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల నందు, పోలీస్ స్టేషన్ దగ్గర, తాళ్ళపూడి రోడ్, గోపాలపురం. గమనిక: పరీక్షకు హాజరయ్యేవారు పెన్ ప్యాడ్ తెచ్చుకోవలను. పరీక్షకు అరగంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోగలరు. ఎంట్రీ ఫీజు 250 రూపాయలు మాత్రమే. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించు ఆఖరి తేదీ జూన్ 20. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ఈ క్రింది ఇచ్చిన నెంబర్కు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి
వాట్సాప్ నంబర్కు స్క్రీన్ షాట్ పెట్టవలెను. బ్రదర్ ఎం శ్యామ్ గారు 9912548416. వివరముల కొరకు బ్రదర్ నెహమ్యా గారు 9392000273 మరియు 9392000274. భోజనం పెట్టుంటే నాపలు బతుకుండేవాడుగా. ఎగస్ట్రాలు చేశాడు, కఠినముగా మాట్లాడంట. ఎలా మాట్లాడంటే కఠినముగా ప్రత్యుత్తరం ఇచ్చాడు అని రాయబడి ఉంది. కఠినముగా అంటే ఆ కఠినమైన ప్రత్యుత్తరమే ఎవరి కోపం తెప్పించిందో తెలుసా? దావీదుకే కాదు, దేవునికి కోపం తెప్పించింది. ఇప్పుడు ఏమన్నాడు? కిందకి చదవండి. ఇప్పుడు తరువాత దావీదు అబీగయీలును పెండ్లు చేసుకొనవలెనని ఆమెతో మాట్లాడ తగిన వారిని పంపెను. దావీదు సేవకులు కర్మెల్లోని అబీగయీలు వద్దకు వచ్చి, దావీదు మమ్మును పిలిచి నిన్ను పెండ్లి చేసుకున్నట్టుకై తోడుకుని రండని పంపెననగా ఆమె లేచి సాగిలపడి, నా ఏలినవాణి చిత్తము, నా ఏలినవాణి సేవకుల కాళ్ళు కడుగుటకు నా ఏలినవాణి దాసురాలనగు నేను సిద్ధముగా. చాలండి. ఇప్పుడు చూడండి, ఆ సంఘటన జరిగిన వెంటనే దావీదు ఏం చేశాడంటే పని వాళ్ళు పంపించాడు. ఎలా ఉందో తెలుసా? అక్కడ తగ్గిన వారిని పంపాడంట. ఎలా పంపాడండి? ఎలాంటి వారిని పంపాడు? గుర్తుపెట్టుకోండి, పెళ్లి సంబంధాలకి మీ పిల్లలకి వెళ్ళేటప్పుడు తగిన వాళ్ళని పంపాలి. పనికి మాలోడు పంపుతాడు, అక్కడ ఏం వాగుతాడో ఏం మాట్లాడతాడో తెలియదు. కొంతమంది అడ్డదిడ్డాలుగా మాట్లాడేవాళ్ళు ఉంటారా? అంటే ఎవరు కరెక్టో, ఎవరు పద్ధతిగా మాట్లాడతారో వాళ్ళని పంపాడట. ఎవరు? గట్టిగా చెప్పాలా? అంటే కొన్ని విషయాలకు ఎవరు మాట్లాడడానికి కరెక్టో వాళ్ళని పంపాలా. ఎవరిని పడితే వాళ్ళని పంపడానికి కుదరదు. నన్ను పంపలేదే, నేను కుదరదు. దేవుడు తగ్గవారినే పంపుతాడు. ఎలాంటి వాళ్ళు పంపుతాడు? తగ్గిన వారినే పంపుతాడు. ఇప్పుడు పంపించేసరికి అబీగయీలు దగ్గరికి వెళ్ళారు. అమ్మ, మరి దావీదు గారు, మా యజమానుడైన దావీదు గారు మిమ్మల్ని వివాహం చేసుకోవాలనుకుంటున్నారు అని అంటే రెక్కలు కట్టేసుకున్నారు. ఎవరో? ఎందుకని నేను అనుకుంటా, బహుశా నాబాలుకు అబీగయీలకు పిల్లలు పుట్టినట్లు ఏం రాశారా? రాయలా. ఆ మాట దావీదు గారు పంపించాడు. అంటే చూడండి, నాబాలు చచ్చాడని వినగానే అరే అబీగయీలు మంచిది కదా, రూపసి, పైగా సుబుద్ధి కలిగింది కదా, ఆమెను వివాహం చేసుకుందాం అలా ఆలోచన వచ్చింది. కౌరు పెట్టాడు. కౌరు పెట్టగానే ఆ సేవకులు అలా చెప్పగానే వెంటనే అంది, ఆయన కాళ్ళు కడగడానికి నాకు అవకాశం వస్తుందంటే అంతకన్నా గొప్ప భాగ్యం ఏంటండి అని వెంటనే లేచి, మారు మాట్లాడకుండా లేచి ఎవరి కోసం వచ్చింది అంటే ఆమె సుబుద్ధి, ఆమె సాత్వికత్వం ఆమెకు గొప్ప భర్తను తీసుకొచ్చిందండి. అంటే ఒకడు పోయాడు, దరిద్రుడు పోయాడు అనమాట. ఎవరొచ్చారు? దేవుని హృదయానుసారుడైన వ్యక్తి ఆమె జీవితంలోకి వచ్చాడు. అబీగయీలు జీవితంలోకి దావీదు రావడానికి కారణం ఏంటో తెలుసా? ఆమె సాత్వికత్వం. ఏంటి చెప్పండి? అంటే ఆమె మాట్లాడిన విధానం. ఇప్పుడు కూడా ఏముందండి? ఆయన కాళ్ళు కడిగే భాగ్యాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు? గట్టిగా చెప్పండి ఒకసారి. పాపం అప్పుల్లో కాళ్ళు కడిగేవారు, కాళ్ళు పట్టేవారు. ఇప్పుడు ఏమైనా ఉన్నాయంటారమ్మా? భర్త కాళ్ళు కడగడం, భర్త కాళ్ళు పట్టుకోవడం, అలాంటి కుదరదండి. అంటే మీరు ఏమన్నా మెయిల్ డామినేషన్ ఏమైనా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు పాస్టర్ గారు అంటారు. ఇప్పుడు మళ్ళీ మెయిల్ డామినేషన్ అంటే పురుషుల డామినేషన్ ఎక్కువైపోద్ది, అదేం కాదు. కానీ నేను మళ్ళీ చెప్తున్నా, ఎంత టెక్నాలజీ పెరిగినండి, భార్య భర్తల ప్రేమగా ఉండాలంటే భార్య ఎప్పుడు తగ్గించుకొని ఉండాలా, భార్య సుబుద్ధి కలిగిందై ఉండాలా. కొన్నిసార్లు పురుషుడు కోపం వచ్చినా దాన్ని చల్లార్చే వ్యక్తి అయి ఉండాలి. ఈ లక్షణాలన్నీ అబీగయీల్లో ఉన్నాయి అనే విషయం ఎవరికి అర్థమైంది? మరి దావీదుకి అప్పటికి పెళ్ళయిందా లేదా? ఎవరితోనూ? మరి మేకాల పరిస్థితి ఏమైంది? అంతేనా? అయిపోయిందా? మేకాలు ఇంకోళ్ళకి ఇచ్చి పెళ్లి చేసాడు సౌలు గారు. ఇంకో అధ్యాయంలో ఉంటుంది అక్కడ. ఇప్పుడు ఈయన ఒంటరిగా ఉన్నాడు. ఇప్పుడు ఎవరిని చేసుకున్నాడు? అబీగయీలుని చేసుకున్నాడు. చూడండి, అబీగయీలు మంచితనం, అబీగయీలు ఆత్మీయత మొరటోడిని జీవితంలోంచి తీసి మంచోడిని ఇచ్చింది. మీకు అర్థమైందా? కొన్నిసార్లు అనుకుంటాం భర్త చనిపోయాడండి అని అంటారు కదా, భార్య చనిపోవడం. కొన్ని కుటుంబాల్లో కొంతమంది గయ్యాళైన భార్యలు చనిపోయిన తర్వాత మంచి భార్య వస్తుంది. అంటే చేసుకోమని నా ఉద్దేశం కాదు. ఇప్పుడు చంపేయకండి, లేనిపోను కూడా. వీడు చచ్చిపోవాలని ప్రభా ప్రార్థన చేస్తున్నాం, ప్రభా నా బాల్ని చంపేసిందేవా, నా భార్యని చంపే ప్రభా అని దుర్మార్గమైన ప్రార్థనలు ఏం చేయకండి. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఇంటికెళ్ళి సీరియస్గా ప్రార్థన చేస్తారు, ప్రభా అబీగయీలు జీవితంలో జరగలేదా, నా జీవితంలో కూడా చేయుడు. ఇలాంటి దుర్మార్గమైన ప్రార్థనలు చేయకండి. ఎందుకంటే మార్చుకోండి. ఒకవేళ మారకపోతే దేవుడే లేపేస్తాడు, అది వేరే విషయం. దేవుడే నీ జీవితంలోంచి కట్ చేస్తాడు.
అన్ని సందర్భాల్లోనూ ఇప్పుడు కొన్ని కుటుంబాల్లో విడాకులు కొన్ని సందర్భాల్లో మంచిదవుద్ది, కొన్ని సందర్భాల్లో చెడ్డదవుద్ది. విడిపోమని ఎవరు చెప్పరు, కానీ కొన్ని సందర్భాలు జరుగుతున్నాయి. ఎందుకు అని అంటే ఎవరో ఒకరు పనికిమాలిన ఉంటారు, ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవ్వరు. భర్తతోనో భార్యతోనో కాంప్రమైజ్ అవ్వని తత్వం కొంతమందికి ఉంటుంది. ఆ నరకాన్ని అనుభవించడం కంటే ఒంటరిగా ఉండడమే మేలు అనుకునే వాళ్ళు లేరా? ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా. నేను ఒక సోదరు ఫోన్ చేసింది, 1/2 గంట 20 నిమిషాలు ఏడుస్తూనే ఉంది. ఏంటమ్మా అంటే, నా బిడ్డను పట్టించుకోడు, నన్ను పట్టించుకోడు, నా దగ్గరికి రానే రాడండి అని తాగుతూనే ఉంటాడు, అక్రమ సంబంధాలు పెట్టుకుంటాడు, నన్ను పట్టించుకోడు, ఏడుస్తూనే ఉంది. ఏం చెప్పాలో నాకు అర్థం కాల. చివరికి ఆమె పేరు కూడా చెప్పలేకపోయింది, ఎందుకనంటే అంత ఏడుస్తూ ఉందా. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, కొన్ని కుటుంబాల్లో కొంతమంది భర్తలు ఉంటారు నా బాళ్ళు అంటాళ్ళు. ఆడు భార్యని ఏడిపించడానికే పడతాడు. ఇప్పుడు మనిషి అన్నాక ఏదో సందర్భంలో ఏం రావాలా? అబ్బాయిలోని అమ్మాయిలోని మార్పు రావాలి. కొన్ని సందర్భాల్లో ఒకవేళ మార్పు రాకపోతే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? కట్ చేసి పడేస్తాడు. మనం అనుకుంటాం ఇది మంచిదా, ఇది కరెక్టా కాదా, నో, మనకు తెలియకపోవచ్చు, కానీ ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. అందుకే ఎవరిని ఉంచాలో ఎవరిని కట్ చేయాలో దేవునికి తెలుసు. నాబాల్ దగ్గర కట్ చేశాడు, దావీదు దగ్గర పంపించాడు. కారణం ఏంటి? ఇంత సుబుద్ధి కలిగిన ఆమె ఈ మోటోడి దగ్గర ఉండడానికి వీల్లేదు, దావీదు లాంటి గొప్పోడి దగ్గర ఉండాలి అని ఎవరు నిర్ణయించారు? గుర్తుపెట్టి, మన జీవితంలో ఎవరు రావాలో, ఎవరు ఉండాలో, ఎవరితో పరిచర్య ఉండాలో, లేదా ఎవరు మన జీవితంలో వివాహ దాంపత్య జీవితంలో ఉండాలో నిర్ణయించేది ఎవరు? నువ్వు నిర్ణయించుకుంటే కీడు జరుగుద్దేమో, కానీ దేవుడు నిర్ణయిస్తే మాత్రం మంచి జరుగుద్ది. నీ డెసిషన్ వేరు. మనలో చాలామంది రాంగ్ డెసిషన్ తీసుకుంటారు. అంటే వీళ్ళు నాకు కరెక్టే, నీకు నువ్వు డిసైడ్ అయిపోతే కుదరదు. ఎవరు డిసైడ్ అవ్వాలా? కానీ కొన్ని సందర్భాల్లో వీళ్ళు బాగున్నారండి, లేదా మంచిగా ఉన్నారండి, గ్లామర్గా ఉన్నారండి, మంచి బుద్ధి ఉందండి, నో, నువ్వు సెలెక్ట్ చేసుకుంటే కుదరదు. ఎవరు సెలక్షన్ అయి ఉండాలా? చాలామంది యవ్వన బిడ్డలు ఎక్కడ పతనం అయిపోతున్నారు. లవ్ చేస్తున్నారు, నేను లవ్కి వ్యతిరేకం కాదు, కానీ లవ్ చేస్తున్న వాళ్ళు కరెక్ట్ చాయిస్ ఎంచుకుంటున్నారా? లేదు. తర్వాత ఏడుస్తున్నారు, వాళ్ళు విడాకుల దాకా వెళ్ళిపోతున్నారు. మరి ఎందుకు ప్రేమించావు, ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నో, ఆన్సర్ ఉండదు. అందుకే చెప్తాను, నీ చాయిస్ కంటే వివాహాలు అవ్వాల్సిన వాళ్ళకి నేను చెప్పేది ఏంటి తెలుసా? మోకరించి దేవుని చాయిస్ అడుగు. ప్రభు, నాకు మంచి సుబుద్ధి కలిగిన భార్యని అయ్యా. అబిగైల్ అంటే భార్య వస్తే మంచిది, కానీ గయ్యాలి గంప నీ జీవితంలోకి వస్తే నీ జీవితం అంతా ఎలా ఉంటుంది చెప్పాలా? బైబిల్ ఏమో తెలుసా? గయ్యాలి అయిన భార్యతో పెద్ద ఇంట ఉండుట కంటే మిద్దె మీద నెక్కి ఒక మూల నివసించడం మేలంట. అసలు ఆ పాయింట్ చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, నిజమే కదా ప్రభువా, కొంతమంది గయ్యాలి గంపలు ఉంటారు, వాళ్ళు పెద్ద పెద్ద కొంపల్లో నివసించే కంటే ఆడు అక్కడక్కడ ఎప్పుడు ఇంటికి వస్తే ఈవిడ ఎక్కడ టార్చర్ పెడదని ఇంటికి రాకుండా అక్కడక్కడే మందు తాగుతూ తిరిగేవాళ్ళు లేరా ఇంటికి రాకుండా. ఎందుకంటే ఇంటికి వస్తే ఏం కుదురుకొంచదో, పెట్టింది బాబు ఇంటికి రాకని వచ్చారా అంటది, ఆడి గుండె అక్కడే పగిలిపోతుంది. మొదలెట్టేసింది ప్రభువా. కొంతమంది ఉండరా, గుర్తుపెట్టుకోండి. అది ఎవరిలోనైనా సరే, భార్య కావచ్చు, భర్త కావచ్చు. ఇంటికి వస్తే కొంచెం సౌమ్యంగా భర్త మాట్లాడాలి, కొంచెం సౌమ్యంగా భార్య మాట్లాడాలి. ఎప్పుడైతే అలాంటి అండర్స్టాండింగ్ కలిగి ఉంటే ఆ కుటుంబం ఎప్పుడూ కూడా బాగుంటుంది. ఒక కుటుంబానికి ఒక రథ చక్రాలు లాంటి భార్యాభర్తలు కూడా. కుటుంబం అనేది ముందుకు వెళ్ళాలి అంటే 2 చక్రాలు సమానంగా వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి చెప్పండి? ఒకటి ముందుకు ఒకటి వెనక్కి కుదురుతుందా? 2 వెళ్ళాలి. అంటే ఒకరు మార్చుకుంటే ఇంకోళ్ళు మార్చుకోవాలి, ఒకరు తగ్గితే ఇంకోళ్ళు తగ్గాలి. అలా మార్చుకుంటూ వెళ్తే కుటుంబం బాగుపడితే తప్ప, లేకపోతే గుర్తుపెట్టుకోండి, మీరు గయ్యాళ్ళుగా ఉండకూడదు, సాత్వికముగా ఉండాలి. ఎలా ఉండాలా అంటే తగ్గించుకోవాలి. నా కోపం అండి, తగ్గించేసుకో. పెళ్ళైన తర్వాత తగ్గించుకో, మందిరానికి వచ్చిన తర్వాత తగ్గించుకో. నీ కోపాన్ని అన్నీ కూడా వదులుకుని దేవుని దగ్గరికి రావాలి. ఎవరి దగ్గర రావాలా? కొంతమంది పెళ్లి చేసేటప్పుడు చెప్తారు, మా అమ్మాయి కొంచెం గయ్యాళదండి, మీరే జాగ్రత్తగా భరించాలండి అంటారు. మళ్ళీ మీరు డైలాగులు వేస్తారు, భరించేవాడే భర్త. అంటే భరించాడని చెప్పేసి నువ్వు జీవితాంతా టార్చర్ పెడతానే ఉంటావా? ఏం చేసుకోవాలి? మన గుణాన్ని ఏం చేయాలా? పుష్పానుకున్న మరొక లక్షణం ఏంటంటే మెత్తనిదనం. ఏదో సమయంలో నీ మనసు మారాలి, రాతి వంటి హృదయం మారాలి, కఠినమైన హృదయం మారాలి. మారి మెత్తగా మారడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకో తెలుసా? రాతి గుండెను తీసి దేవుడు మాంసపు గుండెను మనకి ఇచ్చాడట. అంటే అర్థమైంది తెలుసా? కఠినంగా ఉండే తత్వం కాదు, హృదయం ఏమవ్వాలా? కరగాల. అంటే మెత్తగా ఉండాలి, మార్చుకోవాలా. మన ఆత్మీయ జీవితంలో ఎంత ఆత్మీయంగా మనం ఉంటామో అది ఎక్కడ తెలుస్తుంది అనంటే నీ బుద్ధిని బట్టి. మెత్తగానే ఉన్నావా, సాత్వికంగా? నీ సమాధానం సాఫ్ట్గా ఉందా, హ్యార్ష్గా ఉందా? మిగతా వాళ్ళతో నువ్వు మాట్లాడే కాన్వర్జేషన్ హ్యార్ష్గా ఉందా లేకపోతే సాఫ్ట్గా ఉంది? ఎలా ఉంది? హ్యార్ష్గా ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి, మెత్తగా ఎక్కడ మాట్లాడాలో. ఇప్పుడు ఎవడో నీకు సైట్ కొడుతున్నాడు అనుకో,
పాస్టర్ గారు చెప్పారు సాత్వికంగా అని చెప్పి, ఏమండి మీరు సైట్ కొట్టడం మంచిదిగా, నిన్ను చంపి ఉప్పు పాత్ర వేసేయాలి ముందు నిన్న. అక్కడ మాట్లాడాలి నువ్వు ర్యాష్గా. ఎవడరా నువ్వు నా వెనకలు వస్తున్నావు ఏంటి? అక్కడ మాట్లాడరుగా. నేను కొంచెం క్లావర్గా ఉన్నానేమో, అందుకే మన వెనకలు పడుతున్నారేమో నిన్ను. ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఆలోచించండి, అలా ఉండొచ్చా? పరాయి పురుషులు ఎవరైనా సరే, పరాయి స్త్రీలు ఎవరైనా నీ వెంట పడుతున్నారంటే వాళ్ళతో కఠినంగా ఉండాలి, కఠినంగా ప్రత్యుత్తరం ఇవ్వాలి. అక్కడ ఉపయోగించాలి కఠినత్వం. నీ భర్త దగ్గర కాదు, కుటుంబంలో నీ భార్య దగ్గర కాదు, అత్తమామల దగ్గర కాదు, తల్లిదండ్రుల దగ్గర కాదు. ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. అదే ఇంగిత జ్ఞానం అని అంటారు. కొంతమందికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండదు, ఇంగిత జ్ఞానం ఉండదు. ఎక్కడ ఎలా ప్రవర్తించాలో, ఎలా మాట్లాడాలో, ఏది ఎక్కడ అప్లై చేయాలో తెలియని వాళ్ళు ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, అలాంటి చోట్ల మాత్రం ఎలా ఉండాలి మనం చెప్పాలా? గట్టిగా చెప్పాలా? అంటే అర్థమైంది తెలుసా? ఎవరైనా పరాయి వాళ్ళు నీకు ఫోన్ చేయడానికి ట్రై చేసినా, మెసేజ్ చేయడానికి ట్రై చేసినా, దరిద్రంగా మాట్లాడడానికి ట్రై చేసినా, కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని నువ్వు మాట్లాడాలంటే కొంచెం కఠినంగా మాట్లాడాలి. అర్థమైందా? అంతేగాని హలో అండి అంటే నువ్వు హాయ్ అండి మీరెవరండి, నీకు ఎందుకు ఈ చాటింగ్ ఎవరు చేయమన్నా, నిన్ను ఈ దిక్కుమాల చాటింగ్ ఎవరు చేయమన్నాడు? చేయొచ్చా? ఆడ ముక్కు మొహం తెలియనోడు, లేకపోతే ఎక్కడో చూసాడు ఆడ చాటింగ్ పెడితే నీకు చాటింగ్ చేయాల్సి, ఎవడరా నువ్వు చాటింగ్ చేస్తున్నావు ఏంటి, మీరు నాకెందుకు చాట్ చేస్తున్నారు అని చెప్పి అక్కడతో బ్లాక్ చేయంగా. భర్తకు తెలియకుండా సీక్రెట్ కోడ్ పెట్టుకుని, అసలు నీకు సీక్రెట్ కోడ్ ఏంటి మళ్ళా పెట్టుకుని చాటింగ్ చేస్తూ ఉంటారు. ఆడ అంటాడు మీ స్మైల్ చాలా బాగుందండి అంటే, ఈవిడ మురిసిపోతా అవునండి నిజమేనా, మా ఆయనకి తెలియట్లేదండి అని పెడతాది పనికి మళ్ళీ. నిజమా కాదా? నిజమా కాదా? ఇలాంటి దిక్కుమాల చాటి అక్కడ ఉండాలి. మన కఠినంగా అక్కడ ఉండాలి. ఎక్కడ ఉండాలో అక్కడ కఠినంగా ఉండాలి. ఆలోచించండి, దావీదు వెళ్ళేటప్పుడు కఠినంగా ఉన్నాడు. అబిగైలు మాట విన్న తర్వాత ఏమయ్యాడు? ఎందుకంటే ఆమె తప్పుగా మాట్లాడలేదు. అయ్యా నేను క్షమాపణ చెప్తున్నా అందలేదా? అర్థమవుతుందా? ఆ లక్షణాన్ని సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ధరించుకోవాలా. అలాంటి సాత్వికంతో ఉంటే కుటుంబాలు బాగుంటాయి, సంఘాలు బాగుంటాయి. ఇప్పుడు మీ తోటి విశ్వాసులతో మీరు మాట్లాడే విధానం ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. కఠినంగా మాట్లాడుతున్నారా లేకపోతే సాఫ్ట్గా మాట్లాడుతున్నారా? కొంతమంది కొట్టినట్టే మాట్లాడతారు. నేను ఇంతే అంటే ఇంతే అంటే కుదరదు, మారాలా. మందిరానికి వచ్చిన తర్వాత దేవుడిని నమ్మిన తర్వాత నేను అలాగే ఉంటానండి, నాకు కొంచెం కుదరదు. తగ్గాల, మారాల, మాట తీరు మారాలా, చూపులు మారాలా, అలవాట్లు మారాలి, అన్నీ మారాలి. అంతేగాని నేను ఇలాగే ఉంటానని నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయిందంటే గోతులెట్టి దాకా మారాలిగా. అవునా కాదా? ఆత్మీయ జీవితంలో మారాలా. కానీ కొంతమంది ఏం చేయరు, మారరు. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే అబీగయలు సాత్వికంగా ఉంది కాబట్టే గొప్పోడికి భార్య అయింది, నాబాలు కఠినంగా ఉన్నాడు కాబట్టే చచ్చాడు. ఆత్మీయంగా మనం బ్రతకాలా చావాలా అనేది మన చేతిలోనే ఉంది. దేవుడు చాయిస్ మనకిచ్చాడు. ఇప్పుడు ఐఎమ్ ద రోజ్ ఆఫ్ షారోన్ అని మనం కూడా చెప్పగలగాలంటే మనలో ఈ లక్షణం ఉండాలి. దేవా ఇంతకుముందు యార్ష్గా ఉండేదాన్ని, నా మాట కఠినంగా ఉండేది, నా మాట కోపంగా ఉండేది, కానీ ఇప్పుడు నేను మాట్లాడే మాట చాలా సౌమ్యంగా ఉంటుంది. సంఘస్థులతో నేను కాముగా మాట్లాడతాను. ఎవరైనా కోపంతో నేను తగ్గించుకుని మాట్లాడతా. సంఘంలో ఉన్నప్పుడు కానీ బయట కానీ ఇలాంటి తత్వం ఉంటే ఘర్షణలు పెరుగుతాయి తగ్గుతాయా? కానీ ఎప్పుడైనా నీ ముఖ కవళికలు కొన్నిసార్లు చెప్పేస్తూ ఉంటాయి నువ్వేంటనేది, నీ మాట తీరు చెప్పేస్తూ ఉంటుంది నువ్వేంటనేది. నీ మాట తీరు ఏమవ్వాలా? ఒకవేళ ఎదుటోళ్ళు యార్ష్గా మాట్లాడినా నువ్వేం చేయాలా? దావీదు హార్ష్గా వచ్చాడు కానీ అబిగైల్ ఏం చేసింది? నా ఇల్లువాడా, నీ దాసురాల్ని, నా ఇల్లు అంటే తనకు తాను తగ్గించుకుని మాట్లాడేసరికి ఎంత తగ్గింపు ఉన్నప్పుడు నేను తగ్గకపోతే వేస్ట్ అనుకున్నాడు. ఎవరు? దావీదు. నీ మాట తీరు నీ పక్కోళ్ళు మార్చాలా. సంఘంలో ఒకవేళ ఎదుటి వాళ్ళు దరిద్రంగా ఉన్నా, కఠినంగా ఉన్నా, వాళ్ళు ఆత్మీయంగా లేకపోయినా, వాళ్ళ మాట తీరు బాగోలేకపోయినా, నువ్వు మాట్లాడే తీరును బట్టి ఎంత గొప్పోళ్ళు, ఎంత పెద్దోళ్ళు, నాకన్నా వయసులో పెద్దోళ్ళు, లేదా నాకన్నా చదువుకున్న వాళ్ళు, నాకంటే మంచిగా ఆత్మీయతలో వీళ్ళే ఎంత తగ్గించుకుని మాట్లాడితే నేను తగ్గకపోతే నాకన్నా దరిద్రులు ఉంటారా అని తత్వం ఎదుటి వాళ్ళలో కలుగుతుందా? కలగకపోతే నువ్వు సంఘంలో ఆ తత్వాన్ని కలిగి లేవు అని అర్థం. అందుకని ఎప్పుడు చెప్తాను, ఎదుటి వాళ్ళతో మనం ప్రత్యుత్తరం ఇచ్చేటప్పుడు ప్రాముఖ్యంగా సంఘాల్లో బయట కానీ మాట ఎలా ఉండాలా? ఇప్పుడు వరకు లేకపోతే ఇప్పుడైనా ఏం చేయాలా? మార్చుకుంటే ఆశీర్వించబడతావు. అబిగైల్ ఆశీర్వించబడిందా లేదా?
చచ్చే వరకు నాబాలుతో శిక్ష అనిపించేది, చచ్చే వరకు ఆడుతోనే చచ్చిపోయేది, ఆడుతోనే ఉండేది. ఎలా ఉండేది తెలియదు, పరిస్థితులు ఎలా ఉండేది తెలియదు. దుర్మార్గుడితో, మోటోడితో, కఠినాత్ముడితో ఉండాల్సి వచ్చేది. కానీ దేవుడు మార్చి గొప్ప మనిషికి భారీగా మార్చేశాడు దేవుడు. కారణం ఏంటి తెలుసా? ఆమెలో ఉన్న సాత్వికత్వం, ఆమెలో ఉన్న సుబుద్ధి ఎవరి దగ్గర చేర్చింది? ఎవరి దగ్గర చేర్చింది? మనం దేవుని దగ్గరికి చేర్చబడాలి అంటే మనలో ఉండాల్సిన సుగుణం ఇదే, సాత్వికత్వం. అందుకే ఆత్మఫలాల్లో అది కూడా ఒకటి. ఆ సాత్వికత్వాన్ని ఎప్పుడు కలిగి ఉంటాము? ఆమెను దావీదు దగ్గరికి దేవుడు చేర్చాడు, మనల్ని ఎక్కడ చేర్చుకుంటాడు? పరమ సొలొమోనైన వరుడైన ప్రభు అయినా యేసుక్రీస్తు దగ్గరికి. ఇప్పుడు సొలొమతిని ఎవరు చేర్చుకున్నారు? సొలొమోను చేర్చుకున్నాడు. ఇప్పుడు సొలొమతి స్థానంలో ఎవరున్నారు? సొలొమోను స్థానంలో ఎవరున్నారు? గట్టిగా చెప్పాలా? సొలొమతి స్థానంలో ఎవరున్నారు? గట్టిగా మిగతా వాళ్ళు చెప్పాలా? సొలొమోను స్థానంలో ఎవరున్నారు? అంటే షోలమ్మతిని సొలొమోను చేర్చుకున్నట్లుగా, అబీగైల్ను దావీదు చేర్చుకున్నట్లుగా వధువు సంఘంగా ఉన్న మనల్ని ఎవరు చేర్చుకుంటారు? ఎవరు చేర్చుకుంటాడు? దేవుడు చేర్చుకుంటాడు. ఆయన పాదాల దగ్గరికి మనం వెళ్ళాలి, ఆయన రాజ్యానికి మనం వెళ్ళాలంటే సాత్వికత్వం కంపల్సరీ. ఇది లేకపోతే ఈ రోజైనా దేవా, అబీగైలుకున్న సాత్వికత్వం, మోషేకున్న సాత్వికత్వం నాకు కూడా. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూయండి, హృదయాన్ని తెరద్దాం. ఒక్క నిమిషం హృదయాన్ని పరిశీలన చేసుకుందామా? ఒక్క నిమిషం కళ్ళు మూద్దాం, హృదయాన్ని తెరుద్దాం. దేవా, ఈ మధ్యాహ్నం వేళ నాతో మాట్లాడిన మీ ప్రేమను బట్టి స్తోత్రాలయ్యా. ఎస్, అబీగైలు వలె నా ప్రవర్తన మార్చుకుంటా, నా మాట తీరు మార్చుకుంటా. నాబాలు కఠినాత్ముడు కాబట్టే కుక్క చావు చచ్చిపోయాడు. కానీ అబీగైలు ఆత్మీయురాలు, సాత్వికత్వం కలిగింది కాబట్టి అద్భుతంగా దావీదు లాంటి గొప్ప వ్యక్తికి దేవుడు జతపరిచాడు. ఈరోజు షోలమతిగా ఉన్న మనం, సంఘ వధువుగా ఉన్న మనం, పరమ వరుడైన సొలొమోను దగ్గరికి మనం చేర్చబడాలి అని అంటే మనలో ఆ గుణాన్ని అలవర్చుకుందాం. దేవా, నా భర్త మాట్లాడినా, నా అన్నదమ్ములు మాట్లాడినా, నా కుటుంబ సభ్యులు మాట్లాడినా, సంఘంలో తోటి విశ్వాసులతో మాట్లాడినా, కఠినంగానే మాట్లాడుతున్నా, నేను మొహం చిట్లించుకుని మాట్లాడుతున్నా. అంతేగాని నేను తగ్గుదాం అబీగైల్లాగా, తన మూర్ఖుడైనా సరే, తన ఆవేశంతో ఒకవేళ దావీదు వచ్చినా సరే, తన మారాడు. తన మార్పుకి కారణం అబీగైలు సాత్వికత్వం. నీ భర్తకు, నీ భార్యకు ఆ సాత్వికత్వాన్ని నువ్వు చూపించగలిగితే వాళ్ళు మారతారు. నీ తోటి విశ్వాసులతో నువ్వు ప్రవర్తించే విధానం సాత్వికంగా ఉంటే, నువ్వు మాట్లాడే విధానం సాత్వికంగా ఉంటే ఖచ్చితంగా నీ తోటి విశ్వాసులు మార్చగలవు. ఎందుకు అనేక మంది మందిరానికి చేర్చలేకపోతున్నావు? తోటి విశ్వాసులతో ఎందుకు కలిసి ఉండలేకపోతున్నావు అంటే నీలో సాత్వికత్వం లేదు, తగ్గింపు స్వభావం లేదు, మార్చుకోవాలని ఆలోచన లేదు. గుర్తుపెట్టుకో, నాబాలు వలె కఠినంగా ఉన్నావా, నాబాలు వలె గుండె బిగుసుకుపోయే రోజు ఒకటి వస్తుంది. అలా రాకుండా ఉండాలి అని అంటే, దేవుడు శిక్షించకుండా ఉండాలి అని అంటే నీ హృదయాన్ని మార్చుకో, సాత్వికంతో మెలగడానికి ప్రయత్నం చేయి. ఎప్పుడైతే నువ్వు సాత్వికంగా ఉంటావో ఆటోమేటిక్గా దేవుడు చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అబీగైలును ఆశీర్వదించిన దేవుడు ఈ మధ్యాహ్నం వేళ నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధం. మార్చుకోవడానికి సిద్ధమా? దయచేసి నేను ప్రార్థన చేస్తాను. నున్న ప్రాంతంలో మోకరించి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు. దేవా, ఇదిగో తండ్రి, మాతో మీరు మాట్లాడిన మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. ఇదిగో తండ్రి, ఐఎమ్ ద రోజ్ ఆఫ్ షారోన్, నేను షారోను పొలములో పూయబడిన పుష్పము వంటి దానను. పుష్పానుకున్న మరొక లక్షణాన్ని మాకు తెలియచేశావు. ఇదిగో దేవా, పుష్పంలో అది మెత్తనిది ప్రభువా. మేము సాత్వికత్వాన్ని కలిగి ఉండాలి. ఆ పుష్పం ఎలాగైతే సాత్వికాన్ని, మెత్తనిదనాన్ని కలిగి ఉందో, నా హృదయంలో జాలి కలిగిన మనసును, సాత్వికం కలిగిన మనసు నాకు కూడా ఉండాలి ప్రభువా. ఇప్పుడు వరకు లేదు. అబీగైలు తన సాత్వికమైన సమాధానము తన జీవిత స్థితిగతిని మార్చేసింది. కానీ నాబాలు కఠినమైన మాట, కఠినమైన హృదయం అతని మరణానికి కారణమైంది. ఈ మధ్యాహ్నం ఈ మాట వింటున్నప్పుడు, అవును ప్రభు, నేను నా తోటి విశ్వాసుల పట్ల, నా భర్త పట్ల, నా భార్య పట్ల, నా కుటుంబ సభ్యుల పట్ల, నా సేవకుడి పట్ల, నా సంఘం పట్ల, నా విశ్వాసుల పట్ల కఠినంగా ఉన్నానయ్యా. ఈ మధ్యాహ్నం నా బ్రతుకును మార్చుకోవడానికి ఇష్టపడుతున్నాను. అబీగైలు వంటి సాత్వికత్వం, మోషేకున్న సాత్వికత్వం నాకు కూడా దయచేయి ప్రభువా అని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థన ఆలకించండి, అంగీకరించండి. ఇక నుంచి మార్చుకొని నీ కొరకు ఆత్మీయంగా అబీగైలు వలె ఆశీర్వాదాన్ని పొందే గుంపులో ఉండే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి.
ఆమేన్ ఆమేన్. బేతేలు మినిస్ట్రీస్ వారు నిర్వహించు మెగా బైబిల్ క్విజ్. మెగా బైబిల్ క్విజ్ అంశం లూకాస్ వార్త 24 అధ్యాయములు. మొదటి బహుమతి 20,000, రెండవ బహుమతి 10,000, మూడవ బహుమతి 5,000. క్విజ్ లో గెలుపొందిన వారికి సర్టిఫికేట్ ఇవ్వబడెను. పరీక్ష తేదీ 2024 జూన్ 25 మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు. పరీక్షా స్థలం శ్రీ గౌతమి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల నందు, పోలీస్ స్టేషన్ దగ్గర, తాళ్ళపూడి రోడ్, గోపాలపురం. గమనిక: పరీక్షకు హాజరయ్యేవారు పెన్ ప్యాడ్ తెచ్చుకోవలను. పరీక్షకు అరగంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోగలరు. ఎంట్రీ ఫీజు 250 రూపాయలు మాత్రమే. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించు ఆఖరి తేదీ జూన్ 20. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ఈ క్రింది ఇచ్చిన నెంబర్కు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి వాట్సాప్ నెంబర్కు స్క్రీన్ షాట్ పెట్టవలెను. బ్రదర్ ఎం శ్యామ్ గారు 9912548416. వివరముల కొరకు బ్రదర్ నెహమ్యా గారు 9392000273 మరియు 9392000274. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియచేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచయం కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియచేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.